క్రీస్తు ఆగమనం ది అడ్వెంట్ సందర్భంగా 25 రోజులు మనం లేఖనాలు ధ్యానిస్తూ మన హృదయాలని సిద్ధపరచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 3వ రోజు. ఈరోజు మన ధ్యానాంశం మార్గమును సిద్ధం చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలోంచి ఈ మాట చదువుతున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. అరణ్యముల ఎడారిలా ఉన్న హృదయాలు ఆయన ఆగమనానికి, అంటే ఆయన రాకడకి, ఆయన ప్రవేశానికి అనువుగా మారాలి. ఆయన రాజు, ఆయన రాజ్యముతో ఆయన వస్తున్నప్పుడు మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ప్రభువా, మీ రాజమార్గమునకు అనువుగా నా హృదయము సిద్ధమవునుగాక అని మన హృదయాల్లో సిద్ధపాటు ప్రార్థన మనం చేసుకుందాం. అలాగే మన హృదయాల్లో ఆయన ఆగమనానికి ఆటంకంగా ఉన్న వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక్క అలవాటు లేదా ఒక్క పద్ధతి ఏదైతే దేవుని ఆగమనానికి ఆటంకంగా ఉంది అని మనకు అనిపిస్తుందో దాని మీద మనం వర్కౌట్ చేద్దామా? అంతే.